తిలక్ గారు మీరు చెప్పండి, ఏమిటి ఇప్పుడు ఈ దువ్వల తినే ప్రైవేట్ పరం అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని చూశారు, ఇప్పుడేమో చేస్తున్నారు. విశాఖపట్నంలో 25,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఐటీ కంపెనీల ముసుగులో చంద్రబాబు బినామీలకు దారాదత్తం చేశారు. 99 పైసలకే ఊరు పేరు లేని కంపెనీలకు కూడా కట్టబెడుతున్నారని అమర్నాథ్ గారు అంటున్నారు. ఈ ప్రైవేటైజేషన్ మంత్రం అట్లాగే పట్టణాల్లో కూడా పౌర సేవలన్నీ కూడా ప్రైవేటైజేషన్కి అవుట్ సోర్సింగ్కి ఇవ్వండి అని చంద్రబాబు గారు చెప్పినట్టుగా నేను కలెక్టర్ల సమావేశంలో వచ్చింది. ఏమిటి ప్రైవేటు మంత్రాలతోటి ఏమైనా జరుగుతుందా? ఈ మొత్తం గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టి ఖర్చు చేసి అన్నీ కలిపి తీసుకెళ్ళి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం ఎంతవరకు సరైనది అనుకుంటున్నారు? ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా పొడవైన సముద్ర తీరం ఉందని చాలా సంవత్సరాలుగా పాఠాలు చదువుకుంటాం. కానీ ఆ సముద్ర తీరాన్ని ఉపయోగించుకునే మార్గాలు కనిపెట్టి ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు నిర్మించాలనే నిర్ణయం తీసుకుంది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయటువంటి ఈ ప్రభుత్వ విధానం ఎలా ఉందంటే, ఏదైనా ఏ ఫీల్డ్ అయినా కానీ ఈ ప్రభుత్వ విధానం ఎలా ఉందంటే, ప్రజలకు ప్రయోజనం కలిగించడం అనేది ప్రభుత్వ నిర్ణయాలు కాదు. మాకు ప్రయోజనం ఉందా లేదా ఈ ధోరణిలోనే ప్రభుత్వం వెళతాం తప్ప ఎక్కడా కూడా ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించే పరిస్థితులు లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. గల్ఫ్ యుద్ధం మొదలయ్యాక మనకి ఇక్కడి నుంచి గోదావరి జిల్లాల నుంచి రొయ్యల ఎగుమతులు, సముద్రోత్పత్తుల ఎగుమతులు ఆగిపోయాయి. దాని గురించి అసలు రివ్యూ జరిగిందండి. ఏం చేయాలా, రైతుల్ని ఎట్లా ఆదుకోవాలి, చంద్రబాబుతో మాట్లాడి వేరే దేశానికి అయినా పంపించాలా, ఏమి అసలు పట్టించుకోరండి అసలు. అందువలన ఈ ప్రైవేటు పరం అనేది వాళ్ళ వ్యక్తిగత రాజకీయం కూడా కాదు, వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి చేస్తున్నారు అనేది నా దృఢమైన అభిప్రాయం. రైట్. ఇక వైసీపీ అధికార ప్రతినిధి మరొకరు శేఖర్ రెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. శేఖర్ రెడ్డి గారు చెప్పండి, దువ్వల తిన్న ప్రైవేటైజేషన్ అంట విశాఖలో అనేక సంస్థలకి ఈ డబ్బు చాలా ఏమంటాము కారు చౌకగా భూములు పంచిపెట్టే వ్యవహారం, వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? మీకు అలాగే తిలక్ గారికి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సాక్షిలో కథనం వచ్చింది సార్, షిప్పింగ్ పోయింది జువెల్ తిన్న ప్రైవేట్ పరం అని చెప్పేసి. దీని గురించి గత 5-6 రోజుల నుంచి కూడా మేము చూస్తా ఉన్నాం సార్. ఎందుకంటే సాగర్ డిఫెన్స్ అని చెప్పేసి, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అని చెప్పి ముంబైకి చెందినటువంటి ఒక కంపెనీ ఓపెనింగ్ కి లోకేష్ బాబు గారు వస్తా ఉంటే అది ఎంత పెట్టుబడులు పెడుతుంది ఏంది అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటే అది పెట్టుబడి పెట్టేది కేవలం 45 కోట్లు సార్. 45 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కి లోకేష్ బాబు గారు వెళ్ళి అద్భుతంగా నిన్న దానికి గట్టిగా జాకీలేసి లేపుతూ మాట్లాడారు సార్. సో ఏదైతే నాడు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు తోడుగా ఉండడం కోసం దువ్వల తిన్న అనేది అత్యంత శరవేగంగా పూర్తి చేస్తే 2024 ఆగస్టులో పూర్తయింది. దాన్ని ఆగస్టులో ఏదైతే ప్రారంభోత్సవం కూడా చేశారు సార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మత్స్యకారులకు ఎందుకు అలో చేయట్లేదు సార్? మత్స్యకారులకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా దాన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత కూడా ఆ ప్రాంత మత్స్యకారులకి జువ్వల తిన్న ఫిషింగ్ హార్బర్ ని వాడుకోవడానికి అవకాశం లేకుండా చేశారు సార్. సరే అవకాశం లేకుండా చేశారు సార్, ఇప్పుడన్నా చేస్తారా అంటే డైరెక్ట్ గా 29.58 ఎకరాలని జువ్వల తిన్న షిప్పింగ్ హార్బర్ లో ఈ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కి కట్టబెట్టారు సార్. వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడిచే మానవ రహిత ఉపరితల వాహనాలు, నీటి అడుగును తిరిగే వాహనాలను అభివృద్ధి చేస్తారంట సార్. వాటి కోసం మన మత్స్యకార పుత్రులు ఎవరైతే ఉన్నారో, ఫిషర్ మ్యాన్ ఉన్నారో, వాళ్ళ యొక్క నోట్లో మట్టి కొడుతున్నారు సార్, వాళ్ళ పొట్ట కొడుతున్నారు సార్. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో సార్, మా జిల్లాయే సార్, జువ్వల తిన్న అనేది మా జిల్లాయే సార్. సో నెల్లూరు జిల్లాలో ఇప్పటికే తమిళనాడుకు చెందిన వాళ్ళు పెద్ద బోట్లు వేసుకొని మన మత్స్య సంపద మొత్తం తీసుకుపోతున్నారు. మనకి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పేసి మన మత్స్యకారులు ఇప్పటికే అక్కడెక్కడో మన బంగ్లాదేశ్ లో దొరికారు సార్, ఇంతకుముందు పాకిస్తాన్ లో దొరికారు సార్, గుజరాత్ వెళ్ళి కలకత్తా వెళ్ళి మన మత్స్యకారులు పొట్ట నింపుకున్నటువంటి పరిస్థితి సార్. అవన్నీ ఉండకూడదు. మన రాష్ట్రం కూడా సుదూరమైనటువంటి కోస్టల్ ఏరియాని మనం వాడుకోవాలి అని చెప్పేసి నాడు జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి జువ్వల తిన్న పూర్తయిపోయింది సార్. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి సార్. కానీ నేడు చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఈ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇంకోటి అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కటి సార్ మెడికల్ కాలేజీలు అనేవి పేద మధ్యతరగతి వాళ్ళకి రైట్ సార్. అది ప్రభుత్వం అనేది ఆరోగ్యం కల్పించాల్సింది ప్రభుత్వం బాధ్యత.
రైట్. కానీ ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తారు. ఒకవైపు నాడు నేడు ద్వారా అభివృద్ధి చెందుతున్నటువంటి హాస్పిటల్స్ ఆపేస్తారు. ఇంకోవైపు చూస్తే వైద్యులు ఉండరు, సిబ్బంది ఉండదు, మందులు ఉండవు, ఆరోగ్యశ్రీ ఆపేస్తారు. ఇలా మీ చావు మీరే చావండి అన్న రీతిలో వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు సార్. తర్వాత ఈ రోజు ఫిషింగ్ హార్బర్ నిజంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారి కల సార్ అది. ఎవరైనా అనుకున్నారు సార్? మీరు ఇన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నారు సార్. ఎవరైనా అందరూ మనకు సుదూర తీర ప్రాంతం ఉందని చెప్పి తిలక్ గారు చెప్పినట్టు చెప్పేవాళ్ళే కానీ ఆ సుదూర తీర ప్రాంతాన్ని వాడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా సార్? ఆ కళని నిజం చేసిన వ్యక్తులు ఉన్నారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్. దాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడంటే మత్స్యకారుల యొక్క ఆగ్రహం ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు చూస్తారు సార్. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సార్ ఏదైతే ఈ ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్లు వీటిని ప్రైవేట్ పరం చేస్తాం, తన అనునీయులకు పప్పు బెల్లాల కట్టబెడతామంటే మాత్రం చూస్తూ ఊరుకోదని మాత్రం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం సార్. రైట్. మరొక అంశంలోకి వెళ్దాం. రైతన్న విశాఖలో సార్, విశాఖ సంక్షిప్తంగా దాని గురించి కూడా మాట్లాడండి. మరి వేరే అంశం కూడా ఉంది సార్. విశాఖలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షాడో ముఖ్యమంత్రి సార్ అసమర్థులను మంత్రిని చేసి, ఐటీ మంత్రిని చేసి ఆయన అడ్డుపెట్టి సార్ ఒక పాలసీ తీసుకొచ్చారు సార్. భూములన్నీ 99 పైసలకే కట్టబెట్టాలి అని చెప్పేసి సార్. గూగుల్ అదే వీళ్ళు అదాని రైడన్ అని చెప్పేసి అదాని కంపెనీ మేము తీసుకొస్తే దాన్ని రైడన్ అని చూపించి వాళ్ళే తీసుకొచ్చినట్టుగా చూపించారు సార్. సో టీసీఎస్ కి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే బీజం వేశారు సార్. టీసీఎస్ కాగ్నిజెంట్ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అవుతుంటే దాని ఆల్రెడీ వర్క్ నడుస్తుంది సార్. కాగ్నిజెంట్ ఆపరేషన్స్ నడుస్తా ఉన్నాయి. కాగ్నిజెంట్ కు ఓన్ గా బిల్డింగ్ కేటాయించారు సార్. సో ఇలాంటి బహుళజాతి కంపెనీలకి 99 పైసలకో లేకపోతే రాయితీలు ఇచ్చారంటే ఒక లెక్క ఉంది సార్. కానీ వాటిని ముందు పెట్టి ఉల్ఫా గాళ్ళకి, బఫూన్ గాళ్ళకి, రియల్ ఎస్టేట్లకి, వీళ్ళందరికీ వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని, విశాఖ భూముల్ని పప్పు బెల్లాలా కట్టబెడుతున్నారు సార్. నేను చెప్తున్నాను సార్, ఉర్సా ఎప్పుడొచ్చింది సార్? దాని క్యాపిటల్ ఎంత సార్? కానీ దానికి కేటాయించిన భూములు ఎన్ని సార్? ఏ రేటుకి సార్? కుంభకోణం కాదా? ఏఎన్ఎస్ఆర్ సార్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ అంట సార్. బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేసే ఒక కంపెనీకి నువ్వు భూములు 99 పైసలకి ఎట్టగట్టబెట్టారు సార్. కపిల్ చిట్ ఫండ్స్ కారు చౌకగా ఎట్టగట్టబెట్టారు. రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీ దానికి 99 పైసలకి భూములు ఎట్ట కేటాయించారు. రైట్. ఇవి కాకుండా సత్వా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ దీనికి ఎట్లా భూములు కేటాయించారు కారు చౌకగా. ఇలా ఏదైతే గూగుల్, అదే విధంగా ఈ టీసీఎస్, కాగ్నిజెంట్ అని చెప్పి ప్రజలకు ముందు ఓ బొమ్మ చూపించి సార్ వెనకాల తనకు సంబంధించిన వ్యక్తులకి, నిన్నగాక మొన్న పెట్టిన కంపెనీకి ₹1 కోటి 50 లక్షల మూలధనం ఉన్నటువంటి కంపెనీలకి ఇలా విచ్చలవిడిగా సార్ 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి విశాఖ భూముల్ని దోచిపెడతా ఉన్నారు సార్. దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి గురుమూర్తి గారు కోర్టుకు వెళ్ళింది. టీసీఎస్ వద్దు, గూగుల్ వద్దు, ఏదైతే కాగ్నిజెంట్ వద్దని చెప్పి వెళ్ళారన్నట్టుగా ఒక దుష్ప్రచారానికి తరలిపారు సార్. నిజంగా ఆయన వెళ్ళింది ఏంటంటే సార్ ఈ పాలసీని అడ్డుపెట్టి ప్రజల ఆస్తి అయినటువంటి వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని తన అనునీయులకు కట్టబెడతా ఉన్నారు. ఇది తప్పు. ప్రజా సంపదని ఇలా కార్పొరేట్లకి దొడ్డిదారిన కట్టిబెట్టడం తప్పు అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్తే సాక్షాత్తు నారా లోకేష్ తప్పుడు ప్రచారానికి తరలిపారు సార్. సార్ మీరు బాగా గమనించండి సార్. విశాఖలో భూములు అనగానే అందరూ కామ్గుంటారు సార్. మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మంత్రులు అందరూ కామ్గుంటారు సార్. నారా లోకేష్ గారు మాత్రం ఒక్కరే వచ్చి మాట్లాడతారు సార్. నా ఇష్టం అంటాడు సార్. ఆయన ఉత్తర కుమారుడు సార్. ఆయన రాజకుమారుడు అయిపోయింది. ఆయన యువరాజు అయిపోయినట్టు సార్. మా నాన్నది రాజ్యం కాస్త అప్పుడు రాచరికంలో ఉన్నప్పుడు నా ఇష్టం అనేవాడు సార్ యువరాజు. అట్లా ఈ రాచరికం అనుకుంటున్నాడేమో సార్ ఆ యువరాజు. ఇంకోటి గీతం సార్, ఒక్క విషయంలో మాట్లాడు సరే ఎంత దుర్మార్గం అంటే 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 54.75 ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేస్తే గత ప్రభుత్వం కబ్జా కోరల నుంచి విడిపించింది సార్. కానీ ఈ ప్రభుత్వం మీరు కబ్జా చేసుకోండి, ఏం సెంటిమెంట్, ఏం ఫెయిల్యూర్ ఏమి ఇస్తున్నారంట సార్. సో రాష్ట్రంలో ఎవరైనా యథేచ్ఛగా కబ్జా చేసుకోవచ్చు. ప్రభుత్వమే దగ్గరుండి దాన్ని రెగ్యులరైజ్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. రైట్. మీకు కబ్జా చేసుకునే దమ్ముంటే చాలు కబ్జా చేసేసుకోండి అనేనా సార్ ఇచ్చేది. ఓ పక్కేమో బుగ్గన గారి విషయం చూసాం కదా, ఆయన అసలు చేయకపోయినా చేసినట్టు ఎందుకు చర్య తీసుకోలేదు ఏంటి, అరే మీరు అట్లా చెబుతారేంటి, ఇట్లా చెప్పాలన్నట్టు మాట్లాడటం. ఇంకోవైపు నిన్న పేరు నాని గారి వీడియో ఒకటి చూశాను. లోకేష్ గారు గుజరాత్లో రూపాయికే ఇచ్చారు, 99 పైసలకే ఇచ్చారని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే
ఆయన ఆధార సహితంగా 100 కోట్లు ఖర్చు పెట్టి టాటా సంస్థ సహా అందరూ అక్కడ భూములు కొనుక్కుంటున్న విషయాన్ని ఈయన బయటపెట్టారు. సో ఎందుకు ఇట్లా ఎస్ మనం రాష్ట్రానికి ఇది అవసరం అందుకే మేము ఇటు చేస్తున్నాం చేసి తప్పులేదు, కానీ అక్కడ చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారని అసత్యాలు చెప్పడం అచ్చంగా తండ్రి గారి బాటలు ఎందుకు నడుస్తున్నాడో అర్థం కావట్లేదు. సార్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. కంప్లీట్ చేయండి, వేరే అంశంలోకి వెళ్ళాలి. చిన్న ఉదాహరణ సార్, లులు మాల్ అని ఒకటి వచ్చింది సార్. లులు మాల్ కి అహ్మదాబాద్ గుజరాత్ లో 500 కోట్ల రూపాయలు పెట్టి కొన్నది సార్. అదే విధంగా ఉత్తరప్రదేశ్ లో కూడా కొన్నది సార్, హైదరాబాద్ లో కూడా కొన్నది సార్. అవును, అది ఏదైతే లులు మాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా తన పెట్టుబడులు పెట్టిన ప్రతి చోట కూడా భూమి లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్పేస్ కొన్నది సార్. కానీ మన ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సార్ అదేంటో చంద్రబాబు నాయుడు గారికి పేటరావు బిల్లిరావు అని చెప్పి ఇంతకుముందు అయ్యింది భర్త భూములు ఉన్నాయి కదా సార్, పేటరావు బిల్లిరావు అని. అట్లాగా అట్లాంటి పేటరావులు బిల్లిరావులు వెనక అధికారం వచ్చిన ప్రతిసారి ఎంతో మంది వస్తా ఉంటారు సార్, వాళ్ళలో లులు కూడా ఒకరు సార్. రైట్, అది నిజమే. అది పోనీ అదేమన్నా పరిశ్రమ అంటే కాదు, మాల్కి ఆల్రెడీ మాల్స్ ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. వాళ్ళు ఎవరికి ఇచ్చారు భూములు, ఎవరికి ఇచ్చారు? సరే ఏం చేస్తాం, అధికారం వాళ్ళ పెత్తనం. అంటే ఒక మాట సార్ 1 minute ఒకే సార్, చంద్రబాబు నాయుడు గారిని మీరు మొదటి నుంచి గమనించుంటారు, యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు గారి తిలక్ గారు గమనించుంటారు సార్. మనకి ఏదైతే చందమామ కథల్లో మోహిని అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్, మోహినికి రక్తదాహం విపరీతం సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎందుకు వీళ్ళకి రక్తదాహం లాగా భూదాహం పడుతుంది సార్.